సరే, మనమందరం కలిసి ఓ అద్భుతమైన కథలోకి ప్రయాణిద్దాం. ఇది మన భారతీయ జానపద కథల్లోంచి పుట్టిన ఒక పురాతనమైన, మనల్ని ఆలోచింపచేసే కథ అన్నమాట. ఈ కథ మొదలవ్వడమే ఒక పెద్ద ప్రశ్నతో మొదలవుతుంది. అసలొక మనిషికి నిజమైన గుర్తింపేది? వాళ్ళ ఆలోచనలా అంటే మనసా, లేక వాళ్ళు కనిపించే రూపమా అంటే శరీరమా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది. ఇక మన కథానాయకుడి విషయానికొస్తే ఆయనే ధైర్యవంతుడైన విక్రమార్క మహారాజు. మనం ముద్దుగా విక్రమ్ అని పిలుద్దాం. ఒక రోజున ఒక శక్తివంతమైన తాంత్రికుడు మన రాజు విక్రమార్కుడి దగ్గరకొచ్చి ఒక చాలా వింతైన, ఇంకా చెప్పాలంటే ప్రాణాలతో చలగాటమాడే ఒక పనిని అప్పగించాడు. ఆ పనేంటో తెలుసా? కటిక చీకటిగా ఉండే ఒక అడవిలోకి వెళ్ళాలి. అది పగలు కాదు, అర్ధరాత్రిపూట. అక్కడ ఒక స్పెసిఫిక్ అయిన చెట్టును వెతికి పట్టుకుని దానికి వేలాడుతున్న ఒక శవాన్ని తీసుకురావాలి. వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదూ! ఆ వాతావరణం, ఆ గాలుల శబ్దం, అబ్బో! మన విక్రమార్కుడు ఏమాత్రం భయపడ్లేదు. ధైర్యంగా ఆ అడవిలోకి వెళ్ళి ఆ చెట్టును కనుక్కున్నాడు. దానికి వేలాడుతున్న శవాన్ని చూసి దాన్ని కిందకి దించాడు. ఇక ఆ శవాన్ని తన భుజం మీద వేసుకుని వెనక్కి బయల్దేరాడు. కాని సరిగ్గా అప్పుడే కథలో అసలైన ఊహించని మలుపు వచ్చింది. ఉన్నట్టుండి ఆ శవం మాట్లాడింది. రాజా, నువ్వు చాలా ధైర్యవంతుడవు అని. ఒక్కసారిగా విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు తెలిసింది ఆ శవాన్ని బేతాళుడు అనే ఒక ఆత్మ ఆవహించిందని. ఆ బేతాళుడు ప్రయాణంలో సమయం గడవడానికి రాజుతో ఒక ఆట ఆడదామన్నాడు. అదేంటంటే, తను ఒక కథ చెప్తాడు. దాని చివర్లో ఒక చిక్కు ప్రశ్న అడుగుతాడు. ఇక బేతాళుడు రాజుగారి తెలివిని, జ్ఞానాన్ని పరీక్షించడానికి తన కథను చెప్పడం మొదలుపెట్టాడు. కథేంటంటే, ఇద్దరు ప్రాణస్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కోసం జరిగిన ఒక యుద్ధంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల మృతదేహాలను చూసిన ఒక యోగి జాలిపడి వాళ్లని బ్రతికించాలని అనుకున్నాడు. కాని కంగారులో ఒక పొరపాటు చేశాడు. ఒకరి తలని ఇంకొకరి శరీరానికి అతికించేశాడు. ఇక్కడే అసలు చిక్కు ప్రశ్న వచ్చిందే. ఇప్పుడు చెప్పండి, తలలు మారిపోయాయి కదా, మరి అమ్మాయికి అసలైన భర్త ఎవరు? తల ఉన్నవాడా, శరీరం ఉన్నవాడా? చూసారా ఎంత పెద్ద తాత్విక సందిగ్ధమో? బేతాళుడు ఊరికే ప్రశ్న అడగలేదు, ఒక షరతు కూడా పెట్టాడు. రాజా, నువ్వు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే నీ తల 1000 ముక్కలైపోతుంది. ఒకవేళ నోరు విప్పి సరైన సమాధానం చెప్తే నేను నీ పట్టు నుండి తప్పించుకుని మళ్లీ చెట్టెక్కి కూర్చుంటాను అంటే ఏది చేసినా రాజుకే నష్టం. రాజు విక్రమార్కుడు బాగా ఆలోచించాడు. మాట్లాడినా కష్టమే, మాట్లాడకపోయినా ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ ఉత్కంఠభరిత క్షణాల్లో రాజు ఒక నిర్ణయానికొచ్చాడు. ఎంతో ధైర్యంగా, ఎంతో స్పష్టంగా రాజు తన సమాధానం చెప్పాడు. ఒక వ్యక్తికి అసలైన గుర్తింపు శరీరం కాదు, తల మాత్రమే. దాని అర్థమేంటంటే, ఎవరి తలైతే ఆ అమ్మాయి అసలు భర్తదో అతనే ఆమెకు నిజమైన భర్త. శరీరాలు మారినా ఆలోచనలు, జ్ఞాపకాలు ఉండేది తలలోనే కదా. తన జ్ఞానంతో ఆ అసాధ్యమైన చిక్కుముడిని విప్పేశాడు మన విక్రమార్కుడు. రాజు సమాధానం చెప్పగానే బేతాళుడు గట్టిగా నవ్వాడు. ఎందుకంటే రాజు తన మౌనాన్ని వీడాడు. కథ ఇక్కడితో అయిపోలేదు, అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. రాజా, నువ్వు మళ్ళీ మాట్లాడేశావు. ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను అంటూ బేతాళుడు విక్రమార్కుడి భుజంపైనుంచి ఎగిరిపోయి మళ్లీ అదే చెట్టుమీదకి వెళ్ళిపోయాడు. పాపం, రాజు పని మళ్లీ మొదటికొచ్చింది. సరే, ఈ చిక్కు ప్రశ్న, ఈ కథ అంతా బాగానే ఉంది కాని ఇప్పుడు మన ముందుకు చాలా పెద్ద ప్రశ్న నిలుస్తుంది. అసలు ఆ తాంత్రికుడికి ఈ బేతాళుడు ఆవహించిన ఈ శవం ఎందుకు కావాలి? దాని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అంతకంటే ముఖ్యంగా ఇదంతా తెలియకుండా మన రాజు విక్రమార్కుడు ఎంత పెద్ద ప్రమాదం వైపు అడుగులు వేస్తున్నాడు? కథ ఇక్కడితో ఆగలేదు, అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది.